హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారండి. మేము కూడా బాగున్నాం. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి అని చెప్పేసి ఈ సండే అయితే పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. ప్రతి సండే పెడదాం అనుకుంటున్నాం కానీ అస్సలు పెట్టలేకపోతున్నాను. కొంచెం చాలా బిజీగా అయిపోయిందనమాట. ఈరోజైతే ఎలా స్టార్ట్ చేశానంటే ఉదయాన్నే డాబా అయితే క్లీన్ చేశాను అనమాట. చూసారా, ఈ తమలపాకులు ఒకప్పుడు పెద్ద పెద్దగా చక్కగా ఉండేవి అనమాట. కానీ అలాగా చిన్నవి అయిపోయినాయి, పాడైపోయి కొద్దీ ఆకులు చిన్నగా అయిపోయినాయి అనమాట. ఇక్కడ మా ఓడు ఒరే డాబా క్లీన్ చేయరా అంటే చిక్రీ డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా డాబా క్లీన్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కిందకైతే వచ్చామన్నమాట. ఇంకా మా ఆయన గారు ఈ రోజైతే దూరం ఊరు పనికి వెళ్తున్నారని చెప్పేసి పొద్దున్నే ఫిష్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత అందులో పసుపు కారం అన్నీ వేసి 2 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. పెట్టేసిన తర్వాత మంచిగా దానికి కావాల్సినవి అన్నీ మిక్స్ చేసి పెట్టి, అంటే ఉల్లిపాయ టమాటా మిక్సీ కొట్టేసాను అనమాట. అందులోనే అల్లం వెల్లుల్లి జీలకర్ర తర్వాత ఏమేసాను, గసగసాలు కూడా వేసాను అనమాట. ఆ మొత్తం అంతా మిక్సీలో వేసి బాగా గ్రైండర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మంచిగా చేపలు మిక్స్ చేసాను కదా, అవి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. నాకు కొంచెం చెప్పడం రావట్లేదు ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో కూడా చెప్పడం రావట్లేదు అన్నమాట. నేనైతే ఇప్పుడు రెడీ చేస్తాను కదా. ఇప్పుడు పచ్చిమిరకాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని, చేపల పులుసులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అంటారు, నాకు తెలీదు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. బాగా పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ముందుగా చెప్పాను కదా, ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ కాదు ఉల్లిపాయ టమాటా అన్ను వెల్లుల్లి జీలకర్ర అల్లం మిక్స్ చేసింది వేసాను. చూసారా, ఈ గరిటె నా ఫేవరెట్ అనమాట. బుజ్జిగా ఉంటుంది. మీకు కూడా ఒక ఫేవరెట్ గరిటె ఉండే ఉంటుంది ఇంట్లో. ఈ ఫేవరెట్ గరిటెతో నేనైతే అలసిపోకుండా చక్కగా హ్యాపీగా ఇష్టంగా వంటలు చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఎక్కువగా బాగుతున్నాను ఈరోజు, ఎక్కువగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈరోజు చేపలు కూర తిన్నాను కదా, అందుకే బలం వచ్చింది. నేనైతే ఇప్పుడు ఈ మిశ్రమం బాగా నూనెలో వేగిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ, కొన్ని చేప ముక్కలు అయితే పులుసులో వేసాను, కొన్ని చేప ముక్కలు అయితే చక్కగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత చక్కగా ఈ పక్కనేమో చేపల పులుసు మరుగుతుంది, ఈ పక్కనేమో చక్కగా చేపల వేపుడు జరుగుతుందనమాట. వేపుడు జరిగిపోతుందనమాట. నేనైతే ఈలోగా కావాల్సిన వైట్ రైస్ వండేసాను. అలాగే పిల్లలకి ఈవేళ సండే కాబట్టి సెలవు కాబట్టి మా వాళ్ళిద్దరికి కొంచెం బారుగా ఉంటాయి జడలో. శుభ్రంగా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, తలంతా నూనె పెట్టుకుంటారు, దుమ్ము ధూళి అన్నీ పడతాయి కాబట్టి పేలు కూడా ఆటోమేటిక్గా పడతాయి. కాబట్టి నేను సండే శుభ్రంగా వాళ్ళకి తలకి బాగా నూనె రాసి ఆ పేలన్నీ దువ్వేసి మళ్ళీ చక్కగా 2 జడలు వేస్తాను అనమాట. మరుసటి రోజు మండే కాబట్టి మనకి అంత పని ఉండదు అనమాట. సండే మనం చిక్కులవి తీసి నూనె పెట్టేసిన తలకి చిక్కులవి తీసి రెడీగా జడలు వేసేసుకుంటే మండే మనకి అంత పొద్దున్నే పని ఉండదు. సండే చిక్కు తీయకపోతే మండే ఎక్కువ పని ఉండదు, చిక్కు తీయాల్సి వస్తుంది. ఓ పక్కన క్యారేజ్ ఎడతామా, ఓ పక్కన జడలు వేసి చిక్కులు తెస్తామా. అందుకే నేను ఎప్పుడు సండే తలకు నూనె రాసి చిక్కులు తీసేస్తాను. అప్పుడు నాకు మండే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా నేను టిఫిన్లు వేయాలి, ఇంకా క్యారేజీలు పెట్టాలి కాబట్టి. అందుకని చెప్పేసి నేను సండేయే చక్కగా వాళ్ళిద్దరికి కొంచెం జడలు కాలి కొంచెం పెద్దగా ఉంటాయండి జడలు. ఆ జడలకి చిక్కులు తీసి జడలు వేయడానికి ఇద్దరికి కలిపి 1.5 గంటలు పడుతుంది అనమాట. అందుకే నేను రోజు 4 గంటలు ఎగుతాను. వాళ్ళకి జడలు వేయడానికే 1.5 గంటలు పడుతుంది. ఇంకా వాళ్ళకి టిఫిన్లు క్యారేజీలు పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. ఇవన్నీ మీకు అందరికి చెప్తున్నాను. అనవసరం అనుకోకండి, ఎందుకంటే నేను ఇంకెవరికి చెప్పుకోవడానికి ఎవరున్నారో, అమ్మ నాన్న ఎవరు లేరు. మా ఆయనకి చెప్తుంటాను, మా ఆయన బుర్ర తింటూ ఉంటాను, అప్పుడప్పుడు మీ బుర్ర కూడా తింటూ ఉంటాను. ఏమనుకోకండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. ఇంకా మరి ఏం చెప్తాం, మీ బలవంతంగా లైక్ కొట్టించుకోలేం కాబట్టి ఇష్టమైతే లైక్ కొట్టండి, లేకపోతే లేదు. ఇక్కడైతే చక్కగా
చేపల వేపుడు అయిపోయింది, పక్కన చేపల పులుసు అయిపోయింది, కొత్తిమీర జల్లేసాను అనమాట. కొత్తిమీర జల్లిన 2 నిమిషాలకి అలా చిన్న కరివేపాకు కూడా వేసుకుంటే స్మెల్ సూపర్గా వస్తుంది అనమాట. నిజంగా అండి, నమ్మండి. ఇంకా రెడీ అయిపోయినాయి నా వంటలో. నేనైతే వేడివేడిగా భోజనం చేసేస్తున్నాను. మా ఆయనగారు దూరం ఊరు పనికి వెళ్ళారు. మా ఆయనగారు వచ్చేసరికి సాయంత్రం అయిపోద్ది. అలా అని నేను తినకుండా ఉండకూడదు కదా, నేను ఫుల్గా తినాలి, పిల్లలకు ఫుల్గా పెట్టాలి. అప్పుడే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే నేను భోజనం చేసాను, పిల్లలకు కూడా చక్కగా తినిపించేసాను అనమాట. అంటే ఎందుకు తినిపించానంటే ఇవాళ చేప ముళ్ళు గుచ్చుకుంటాయి కదా వాళ్ళకి, అందుకనే నేనే తినిపించాను. లేదంటే వాళ్ళే తినేస్తారు. చూస్తే వేడి వేడిగా ఒక ముక్క వేసుకున్నాను. మామూలుగా అయితే నాకు చేపల పులుసు అంటేనే ఇష్టం, చేప ముక్క అంటే అసలు ఇష్టం ఉండదు. ఏంటో కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఇది రికార్డ్ అవుతుందా నాకు అర్థం. కొన్ని టీవీలో మా అన్ని వస్తున్నాడు, మా మహేష్ బాబు అన్ని వస్తుంది. చూస్తూ వేడివేడిగా చేపల కూర వేసుకొని తింటున్నాను. ఇప్పుడైతే నేను తింటాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. సాయంత్రం మా ఆయన ఏ టైంకి వస్తాడో తెలియదు, ఆ టైంకి వచ్చి అప్పుడు తింటాడు అనమాట. అప్పుడు చెప్తాడు ఎలా ఉందో. ఇప్పుడు నేను ఎలా ఉన్నా తింటాను అనమాట. మా ఆయన కూడా ఎలా ఉన్నా తింటారు. అసలు ఏ రోజు కూడా బాగాలేదని ఎప్పుడు అనరు, బాగుందని ఎప్పుడు అనరు. అప్పుడప్పుడు బాగుంది అంటారులే కానీ బాగోపోతే మాత్రం ఎప్పుడు ఏమంటారు అనమాట. మాకు సైలెన్స్ అయితే నేను చేపలు వేడివేడిగా ఎలా తింటారండి అసలు. మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు మాత్రం నేను అన్ని వేడివేడిగానే తినేదాన్ని. పక్కన మా అన్నీ మాట్లాడుతున్నాడు. పుల్లగా పులుపు ఎక్కువైపోయింది. ఏముంటాడు మా ఆయన. The whole of India will be proud of us. ఈ చేపతో ఇబ్బంది లేదండి. ముళ్ళు వస్తాయి నాకు అసలు వేసుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రమే. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎంత మాట అని చూసారండి. మా పెద్దమ్మాయి మా అన్నికి మాట్లాడడం రావట్లేదంట. సందర్భాన్ని బట్టి జాయిగా మాట్లాడతారు తప్ప మాట్లాడకుండా ఎలా ఉంటాడు మా అన్నయ్య. చూడండి ఎంత బాగా మాట్లాడుతాడు. చూస్తారా చూడండి. అదిగో చూసారండి మా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నా. అక్కడ మా అమ్మాయి ఏమంటుంది, మీ అన్నికి మాట్లాడడం రాదంటుంది. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు మా అన్నయ్య. నిత్య మా అన్ని సినిమాకి మా ఆయన తీసుకెళ్ళమని చెప్తాను. చూసారండి ఎలా మాట్లాడుతున్నాడో మా అన్నయ్య. మా అన్నయ్య అంటే మా అన్నయ్యే గ్రేట్. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. నేనైతే వేడివేడిగా తినాలి. ఉంటాను మరి. తినేసాక అప్పుడు మరి.